everybody, welcome back to the channel Kissy and Teju. ఇవాళ సండే, సో మేము బయటకు వెళ్తున్నాం, చాలా పనులు ఉన్నాయి. సో ఈరోజు ఏం చేస్తామో ఈ బ్లాగ్లో మీరు చూస్తారు. సో యాజ్ ఆఫ్ నౌ వీ హ్యావ్ స్టార్టెడ్. యాక్చువల్లీ పొద్దున్న స్టార్ట్ అవ్వాల్సింది, బట్ లేట్ అయ్యి డిలే అయ్యి బ్రేక్ఫాస్ట్ ఆరామ్సే తినేసి ఇప్పుడు టైం కుదిరింది అనమాట బయటకు రావడానికి. ఇట్స్ పాస్ట్ 12 o'clock, హాఫ్ సండే అయిపోయింది ఆల్రెడీ. బట్ ఎనీవేస్ గైస్, ఇవాళ ఏమేమి చేస్తామో మీకు ఒక చిన్న జిస్ట్ ఇస్తాము. ఓకే, బిఫోర్ దట్ కిస్సీ హాయ్ చెప్పరా. హలో ఎవ్రీవన్. సారీ గైస్, చెప్పాను కదా ఆఫ్టర్ తక్ష ఫ్రంట్ సీట్ బ్యాక్ సీట్ అయిపోయింది మా పరిస్థితి. సో ఇద్దరు కలిసి హాయ్ చెప్పలేకపోయాము. బట్ యా, థర్డ్ పర్సన్ హాయ్ చెప్పు. సో ఇవాళ ఏంటంటే ఫస్ట్ థింగ్ మనం హాస్పిటల్కి వెళ్తున్నాము. ఏమీ జరగలేదు, ఇట్స్ జనరల్ చెకప్ ఫర్ తక్ష్. వాడికి కొంచెం ర్యాషెస్ వచ్చాయి కదా, మేము లాస్ట్ వీక్ వెళ్ళాము. మళ్ళీ ఇంకొకసారి చెకప్ చేయించడానికి ఇప్పుడు వెళ్తున్నాం అనమాట. నెక్స్ట్ ఏంటంటే వీడికి ఇవాళ వ్యాక్సినేషన్ కూడా ఉంది. సో ఫుల్ ఏడుస్తాడు. సో యా, ఫస్ట్ అయితే అది చేద్దాం. సెకండ్ అయితే మన ప్లాట్ దగ్గరికి వెళ్తున్నాము. చాలా ప్రోగ్రెస్ అయింది. మనం లాస్ట్ వీడియో నుంచి ఇప్పుడు చూస్తే చాలా డిఫరెన్స్ ఉంటుంది. నాకు కూడా తెలీదు, మా మావయ్య గారు నాకు వీడియోస్ పంపిస్తున్నారు. ఆ టైం కిసీకి సరిపోవట్లేదు, నాకు కూడా సరిపోవట్లేదు. ఓన్లీ కిసీస్ ఫాదర్, మా మావయ్య గారు వెళ్ళి చూసుకుంటున్నారు పనులన్నీ. సో ఇప్పుడు వెళ్ళి చూడాలన్నమాట ఏంటి ప్రోగ్రెస్, అసలు ఏం జరుగుతుంది అన్నది. సెకండ్, థర్డ్ థింగ్, వీ మైట్ గో టు సమ్ ఫుడ్ ప్లేస్ ఆర్ మేబీ ఐకియా, ఐ డోంట్ నో. లైక్ ఇవాళ పెద్ద ప్లాన్స్ ఏం లేవు, బట్ చూద్దాం ఏం చేస్తాము. సో స్టే ట్యూన్డ్ గైస్, ఇట్స్ గోనా బి ఫన్. హే ఎవ్రీబడి, హాస్పిటల్కి వచ్చేసాము. కిసి అక్కడ రిసెప్షన్ దగ్గర హీస్ డూయింగ్ లైక్ ద పేపర్ వర్క్ ఆర్ సంథింగ్. ఉన్నాన్న ఉండు ఉండు ఉండు. ఓకే, ఇది చాక్లెట్ కాదు. సో వీఆర్ వెయిటింగ్ ఫర్ ద డాక్టర్స్ అపాయింట్మెంట్. ఏ ఆగ్రా, ఆగ్రా ఆగ్రా. సో వీఆర్ కిస్ ఈస్ హియర్. ఇప్పుడే రిసెప్షన్ దగ్గరికి వెళ్ళి అపాయింట్మెంట్ తీసుకున్నాం. మేము యాక్చువల్లీ ముందే అపాయింట్మెంట్ తీసుకోలేదు. సో వీఆర్ వెయిటింగ్ ఫర్ ద డాక్టర్స్ అపాయింట్మెంట్ నౌ. నేను చెప్తావా హాయ్ చెప్పు, ఇందాక నుంచి నేనే వాగుతున్నా. సో we were 1 day late and we were about to be charged for our consultation. Yeah, 1 day late అయినా ఒప్పుకోరా? తక్ష ఇక్కడే పుట్టాడు అనమాట. we are at his place of birth. Want to speak something, Taksh? There is no much rush, so I think ఇవాళ ఏంటో ఎక్కువ రష్ లేదు. సో విచ్ ఇస్ గుడ్. కొంచెం సేపు వెయిట్ చేసిన తర్వాత ఇంజెక్షన్. ఆర్ యు ఎక్సైటెడ్ తక్ష? ఇంజెక్షన్ చేస్తారు నీకు ఇక్కడ. 2 1 here. ఓ 1 2. హ్యాపీ హ్యాపీయా? 1 in your bum. హ్యాపీ. తక్ష ఇస్ ద క్యూటెస్ట్ గైస్. ప్రతిదానికి నవ్వుతాడు. ఇంజెక్షన్ చేసినా సరే మేబీ 1 or 2 seconds ఏడుస్తాడు. తర్వాత వాడికి ఎనర్జీ ఉండదు అనమాట యాడటానికి. ఐ కాంట్ టేక్ ది స్ట్రెస్ టైప్స్ కిసీ లాగా. సో మామూలు అయిపోతాడు. యా, The moment we are stressed, we doze off. సో యా, వీఆర్ వెయిటింగ్ హియర్. ఇది ఏంట్రా, మాట్లాడు నువ్వు కూడా మాట్లాడు. ఓకే గైస్, లెట్స్ వెయిట్ ఫార్ హిజ్ ఇంజెక్షన్. ఇంజెక్షన్ కాదు, ఏంట్రా ఇది? వ్యాక్సినేషన్. యా, వీఆర్ గివింగ్ హిమ్ ద ఫ్లూ వ్యాక్సినేషన్.
Hello everyone. సో మేము ఇంటికి వచ్చేసాము. వ్యాక్సినేషన్ అయిపోయింది. సో వి కేమ్ బ్యాక్ హోమ్. కొంచెం రెస్ట్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ జస్ట్ మిస్ గైస్, కెమెరా కింద పడేసాడు ఆల్మోస్ట్. సో ఎనీవేస్ ఇప్పుడు ఏంటంటే వి కేమ్ బ్యాక్ హోమ్. ఎందుకంటే తక్ష కొంచెం అన్కంఫర్టబుల్గా ఉన్నాడు. వ్యాక్సినేషన్ వేసాడు కదా, కొంచెం రెస్ట్ తీసుకుంటాడని చెప్పి మేము ఇంటికి వచ్చేసాము. But he is restless, guys. వాడు పడుకునేది 5 minutes, దానికోసమే ఏడుస్తాడు. ఆ 5 minutes పవర్ నాప్ అయిపోతే he'll be like Charged up. Pretty charged up. From that time, he's doing a lot of naughty things in the house. He's playing. సో గైస్ ఇప్పుడు ఏంటంటే యాక్చువల్లీ చాలా పనులు ఉన్నాయి, బట్ స్టిల్ సైట్కి వెళ్ళి ఒకసారి చూసి వచ్చేద్దామని నా ఫీలింగ్. ఇంటికి వచ్చాక వీడి చైర్ ఒక 1 month అయింది కొని. 2 months, guys. వీడి ఫీడింగ్ చైర్ అది ఇవాళ ఓపెన్ చేద్దాం అనుకుంటున్నాం. సో అలా చాలా చాలా పెండింగ్ పనులు ఉన్నాయి. సో అక్కడికి వెళ్ళేసి వచ్చేసిన తర్వాత అప్పుడు ఆ పనులు చేసుకుందాం. సో లెట్స్ గో గైస్, లెట్స్ గో టు అవర్ ప్లాట్. See you at site, guys. Hey everybody, we are at our plot. Hey. Hi Takshi, welcome to our plot again. సో చాలా చాలా డిఫరెంట్గా ఉంది, ఎందుకంటే చాలా పనులు అయ్యాయి. సో క్విక్గా మీకు ఏమేమి అయ్యాయో చూపిస్తాను. సో గైస్ మనం లాస్ట్ టైం చూసినప్పుడు పిల్లర్ వర్క్ జరుగుతుంది కదా, అంటే మొత్తం తవ్వేసి ఉంచారు. మీకు లాస్ట్ టైం క్లిప్పింగ్స్ లాస్ట్ టైం ఎపిసోడ్ చూడండి, మీకు అర్థమవుతుంది. సో అప్పటి నుంచి ఇప్పుడు ఏం జరిగిందని నేను చెప్తాను. సో పిల్లర్ వర్క్ అయిపోయింది. సో ఇది మీరు లాస్ట్ టైం చూస్తుంటే ఐ థింక్ వీ వర్ వరీడ్ అబౌట్ ద లిఫ్ట్. అరే ఇది ఇక్కడ అడిగేయచ్చా? వాటర్ ఉందిరా లోపల. సో దిస్ స్పేస్ ఇస్ ఫర్ ద లిఫ్ట్. సో ఇక్కడ మనకి ఆ స్పేస్ పెద్దదైందని ఒక చిన్న కన్ఫ్యూజన్లో ఉండే, కానీ ఇప్పుడు చూస్తే కరెక్ట్గానే ఉంది. ఐ థింక్ వీ షుడ్ ట్రస్ట్ ద ఆర్కిటెక్ట్. తక్షకి ఎక్కడ వస్తున్నాయి కదరా కిస్సీ, స్పేస్ కరెక్ట్గానే ఉంది. యాక్చువల్లీ కిస్సీ నేను చిన్న గొడవ పడ్డాం లాస్ట్ టైం, బట్ కిస్సీ ఈజ్ రైట్. సారీ దెన్. యా ఐ ఫీల్ వెరీ గుడ్. అంటే ఈ మాత్రం లిఫ్ట్ ఉండాలి, అంటే ఇంత లిఫ్ట్ ఉండదు. నేను ఆల్రెడీ లిఫ్ట్ ఎవరైతే ఫిక్స్ చేస్తారో వాళ్ళతో ఒకసారి మాట్లాడాను. వాళ్ళకి లోపల ఫిట్ చేయడానికి అంటే దాన్ని ఏమంటారు, షాఫ్ట్ స్పేస్ అని కొంచెం ఉంటుంది, తర్వాత బాక్స్ స్పేస్ అని కొంచెం ఉంటుంది. సో ఇంత లిఫ్ట్ ఉండదు, దీనికంటే చిన్నది ఉంటుంది. అంత స్పేస్ వదిలితే మనకు దాంట్లో కొంచెం వస్తుంది అనమాట, ఎందుకంటే షాఫ్ట్ స్పేస్కి కొంచెం స్పేస్ ఉంచాలి కాబట్టి. సో కమ్ హియర్. ఇవన్నీ పిల్లర్సే కదా కేసి. సో మీరు చూస్తే ఇక్కడ అంతా పిల్లర్ వర్క్ జరిగిపోయింది. లుక్స్ వెరీ గుడ్. ఎన్ని పిల్లర్స్ ఉన్నాయి? 1 2 3 4 5 6 7 8 15 అన్నా 50. Count now. Let's see whether you count properly or not. 1 2 3 4 5 6 7 8 9 10 11 ఉన్నాయి. 12 13 14 15 కరెక్ట్. 15 పిల్లర్స్ కాదు కేసి. మళ్ళీ పైన కూడా నాట్ చేసి పైన చేస్తారు అనుకుంటా ఐ థింక్. Like now they'll tie to these pillars only above. యా నైస్, చాలా బాగుంది. వీడికి ఎక్కడ They started with the boundary wall also now. ఇది ఏంటి క్రీమేనా? Hmm. పట్టుకో వీడిని ఒకసారి. They'll construct boundary wall now. పట్టుకో. 1 second. ఇప్పుడు నువ్వు చెప్పు. గైస్ మన హీరోయిన్ నుంచి హీరోకి షిఫ్ట్ అయ్యాము ఇప్పుడు. So guys, after the columns filling and all, now they will start the boundary walls. I know this is like the last thing which they have to do, but they're doing it right in the starting itself. యూజువల్లీ ఫస్ట్ చేయరా బౌండరీ వాల్? No, not usually they don't do. Just to have our materials safe and everything, they are constructing the boundary walls before. సో బౌండరీ వాల్ అక్కడ ఉంది, దట్ ఈస్ ద బౌండరీ వాల్. ఇవాళ మేము కొంచెం లేట్గా వచ్చాం. యాక్చువల్లీ గైస్ వెనకాతల కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయింది మాది అయిన తర్వాత. See that bird? See So that ma'am, bird, colorful bird. యాక్చువల్లీ కిసి ఇక్కడ చాలా బర్డ్స్ వస్తాయిరా. దట్స్ వాట్ ఐ రియలైజ్. ఈవినింగ్
సాయంత్రం పూట అయితే చాలా బర్డ్ సౌండ్స్ వినబడతాయి, మార్నింగ్ కూడా. ఇట్స్ నైస్. అండ్ ఇంకోటి ఏంటంటే మేము కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసిన వెంటనే ఒక 2-3 డేస్కి 2-3 వీక్స్కి ఐ థింక్ వెనకాల కూడా కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయింది. అదే నెక్స్ట్ ప్లాట్, వాళ్ళు కూడా కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారు. ఐ థింక్ వాళ్ళు మందకన్నా ఫాస్ట్గా అవుతుంది తీసి. వాళ్ళు చూస్తే వాళ్ళ ప్రోగ్రెస్ ఇంకా బెటర్గా ఉంది మందికంటే. సో యా దట్స్ ఏంటి నాన్న నువ్వు కూడా చెప్తున్నావు? చెప్పు, నువ్వు కూడా చెప్పు. డాడ్ 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 చెప్పు. సో యా అంతే అప్డేట్ ఇప్పటికి. అండ్ మనం హాస్పిటల్ నుంచి అప్డేట్ చెప్పలేదు కిసి. సో గైస్ హాస్పిటల్లో షూట్ చేయడానికి అవ్వలేదు, ఎందుకంటే వ్యాక్సినేషన్ చేసిందని అలౌ చేయరంట. సో మేము వ్యాక్సినేషన్ ఇప్పించేసాము. సో అది అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళి కొంచెం రిలాక్స్ అయ్యి అప్పుడు మేము ఇక్కడ స్టార్ట్ అయ్యాము. సో యా దట్స్ ఆల్ గైస్. ఇంకేం అప్డేట్స్ లేవు. వర్క్ అయితే అయిపోయింది, ఈవినింగ్ అయితే వర్క్ అయిపోతుంది. పొద్దున్నుంచి వర్క్ చేస్తున్నారు వర్కర్స్. సో అయిపోయింది. ఐ ఫీల్ సో గుడ్ గైస్. స్లోగా అయినా సరే ఈ ప్రాజెక్ట్ త్వరగా అయిపోవాలని కోరుకుంటున్నాను. మా హోమ్ త్వరగా అయిపోవాలని కోరుకుంటున్నాను. త్వరగా అయిపోతే ఐ కెన్ స్టార్ట్ వర్కింగ్ ఆన్ లైక్ ఫర్నిచర్. చాలా ఇంట్రెస్టింగ్ స్టఫ్ ఉంటుంది కదా, ఇంటీరియర్స్ ఇంకా డెకరేటింగ్. నాకు అలాంటివన్నీ చాలా ఇష్టము. ఇప్పుడు మనం రెంట్కు ఉన్నాం అనుకోండి ఒక ఇంట్లో, అందులో ఏం కొనాలని అరే టెంపరీ కదా అని చెప్పి నేను ఎక్కువ నా టాలెంట్ని యూజ్ చేయలేదు, ఎక్కువ నేను చేయలేకపోతున్నాను అనమాట. సో అదే మన ఇల్లు అనుకుంటే ఇంకా మనకి ఇంకా ఇక్కడే కాబట్టి ఫర్ ఎవర్. సో ఏమన్నా ఇంటీరియర్స్ కోసం కొనాలన్నా, డెకరేటివ్ ఐటమ్స్ కొనాలన్నా ఒక ఇంట్రెస్ట్ వస్తుంది. మన టేస్ట్కి తగ్గట్టు కొనుక్కోవచ్చు, మనం ఎక్కడైనా ఏమైనా మార్చుకోవచ్చు, వాల్స్ ఏమైనా చేంజ్ చేసుకోవచ్చు. సో ఫుల్ ఫ్రీడమ్ ఉంటుంది. సో ఐఎమ్ జస్ట్ వెయిటింగ్ ఫర్ దట్ మూమెంట్. కిసి వర్కర్స్తో మాట్లాడుతున్నాడు. Wow, he looks so good. Somebody's missing it. Bring me into golden sunlight. If I'm going with you, I know we'll get to the other side. Sinking in, I know this feels right. Catching a breeze, love moving through me.